దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తెచ్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేడి పగ తెచ్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చూడండి, దేవుడైన యెహోవా ఆయన తన శక్తి సంపన్నతలు ఎంత మహోన్నతమైనవో ఈ లోక సర్వసృష్టి ద్వారా మనకి తెలియచేస్తూనే ఉంటున్నారు. అంతేకాదు, తన యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి తన లేఖనాల ద్వారా కూడా ఆయన యొక్క ఉనికిని మనము తెలుసుకోగలుగుతున్నాం. అయితే దేవుడు సెలవిచ్చినటువంటి మాటలలో ఏది కూడా ఎప్పుడు నిరర్ధకము కానేరదు. ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట బండను బద్దలు చేసి సుత్తి వంటిది. అయితే దేవుడు ఈ లోక పరిస్థితులన్నిటినీ కూడా ఆయన చూస్తూనే ఉన్నారు. ఏ సమయంలో ఏది చేయాలో దేవునికి బాగా తెలుసు. ఎవరి క్రియల బట్టి వారికి ఆయన తప్పకుండా ఫలాన్ని ఇచ్చేవారై ఉన్నారు. ప్రతి మంచివాడిని చెడ్డవాడిని దేవుడు చూస్తూ ఉన్నారు. మంచి స్థలం మీద చెడ్డ స్థలం మీద దేవుని కన్నులు ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే మనము ప్రతిరోజు కూడా నిత్యము దేవుని యందు మనము భయము కలిగి మనం మంచి ప్రవర్తన కలిగి జీవించేవారుగా ఉన్నప్పుడు కీడులో పడకుండా దేవుడు మనల్ని ఎంతగానో తప్పిస్తూ ఉంటారు. ఈ లోక పరిస్థితులు మనల్ని ఎంతో కలవరానికి, గందరగోళానికి, భయానికి గురి చేస్తున్నప్పటికీ మనము మాత్రము దేవుడు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారము జీవిస్తూ ఆయన మనల్ని ఏదైతే చేయమని సెలవిచ్చారో దానిని చేయువారిగా ఉండాలి. మనము తప్పనిసరిగా దేవుని యొక్క మాటను గైకొని జీవించినప్పుడు ఈ లోకంలో అనేకమైన విపత్తుల నుండి మనము తప్పించబడతాము. అంతేకాదు, దేవుని యొక్క కాపుదల సహాయము ఎల్లప్పుడూ కూడా మనకి ఎంతో మెండుగా ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలను వింటున్న నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగించేనా తండ్రి. నీ బిడ్డలందరూ కూడా తండ్రి నామాన్ని ఎంతో గొప్పగా గణపరచు వారిగా ఉండటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మను వారి మీద, వారి యొక్క సమస్త విషయాల మీద కుమ్మరించండి. నీ ఆత్మచేత వారిని నడిపించండి. అయ్యా ప్రభు, నువ్వు చూస్తున్నావని ఒక భయము తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా తండ్రి నాయన ప్రభు, ఈ లోకంలో మనుషుల నుండి తప్పించుకోగలుగుతామేమో కానీ అయ్యా మీ నుంచి ఎవరు తప్పించుకొనలేరు కనుక అయ్యా ప్రతి క్షణము కూడా నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమంతా నీ బిడ్డలకు పోషణ, ఆహారము, ఆరోగ్యం అన్నీ కూడా గొప్పగా దయచేయండి ప్రభా. అయా వారిని తట్టు తిరిగి ఏదైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకు ఆ జవాబు దయచేయమని, వారి దీవించి కాచి కాపాడమని, కీడులోంచి శోధనలోంచి బిడ్డలు తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.